చిత్తూరు నగరంలో సుమారు 50 డివిజన్లు ఉన్నాయి. ఈ 50 డివిజన్లో చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్లు ఈనాటికి కూడా ఇండ్లు లేక బాడుగింట్లో ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి పనికి తగ్గ వేతనం లేకపోవడంతో ఈరోజు వాళ్ళ జీవన పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం చొరవ చూపాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా. రెండవది, వాళ్ళకు నిరుపేదలకు 2 సెంటు భూమి ఇవ్వడంలో భూమి లేదంటూ ఉన్నారు. కానీ ఈ చిత్తూరు నగరంలో 99 సంవత్సరాలు 33 సంవత్సరాలు అని ప్రభుత్వ భూములంతా కూడా లీజు పేరుతో పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి అప్పనంగా కుదవబెట్టేస్తా ఉంది ప్రభుత్వాలు. దానిపైన ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. నిరుపేదలకు లేని ఇళ్ల స్థలాలకు లేని భూములు పెట్టుబడిదారులకి, భూస్వాములకి ఎక్కడి నుంచి వచ్చింది భూములు? ఎక్కడెక్కడ ఈ 50 డివిజన్లో ఈ విధంగా లీజుకి ఇచ్చిన భూములు ఎంత ఉంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అలాంటి ప్రభుత్వ భూములను గుర్తించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ప్రభుత్వానికి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు మంచి ఉద్దేశంతో మీరు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, నగర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అన్నారు. అలాంటి వారు ఇవ్వడానికి ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని కబ్జా కాకుండా, అక్రమానికి గురి కాకుండా, ఈ లీజులు వ్యవహారం చేయకుండా ఉంటే తప్పనిసరిగా అందరికి కూడా ఇళ్ల స్థలాలు దొరుకుతుంది. తద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ఎక్కడైతే ఈ ప్రభుత్వ భూములు కబ్జా గురైందో అలాంటి ప్రభుత్వ భూములను గుర్తించి వెంటనే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.